ముద్రగడ ఇంటికి వెళ్లేందుకు రాజమండ్రి చేరుకున్న చిరంజీవి రఘువీరాను పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, చిరంజీవిని అలాగే రఘువీరాని ఎయిర్పోర్ట్లోనే నిలిపివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? షార్జేనా ఎయిర్పోర్ట్ కి పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి అలాగే కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇద్దరు కూడా రాజమండ్రి చేరుకోవడంతో ఇక్కడ ఉధృత పరిస్థితులు నెలకొవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా కిల్లంపూర్లు ఎల్లకనగా కాపులను బీసీలో చేర్చాలని ముద్రగడ చేపడుతున్న అమర్ నిరాహార దీక్షకు ఆ కిల్లంపూడి చేరుకుని ముద్రగడ దంపతులు ఇద్దరికి కూడా సంఘీభావం తెలియజేయడానికి వాళ్ళిద్దరూ ఈ కొద్దిసేపటి కిందట రాజమండ్రి ఎయిర్పోర్ట్కి విచ్చేయడం జరిగింది. వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే పోలీసులు నిర్బంధించి వాళ్ళిద్దరిని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఆందోళన చేపట్టడం జరుగుతున్నది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున పోలీసు బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వీళ్ళిద్దరిని ఏ విధంగా అడ్డుకున్నారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. సార్, ఇక్కడ ఏం జరిగింది అసలు? చిరంజీవి వాళ్ళని ఎందుకు పంపించట్లేదు అని చెప్పారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క దమనకాండకి ప్రతీక. నిజానికి ముద్రగడ పద్మనాభం గారు అక్కడ నిరాహార దీక్షలో కూర్చున్న దంపతులు ఇవాళకి 4వ రోజు. ఆ సమస్యని పరిష్కరించాలని కోరుతూ వారు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంఘీభావం ప్రకటించింది. అందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు చిరంజీవి గారు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ముద్రగడ గారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఈ సమస్య పరిష్కారం విషయంలో కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ వారికి కొంత ఏదో ఒక సలహా సంప్రదింపులు చేయడం కోసం వారు వస్తున్నారు. ఇవాళ వారు వచ్చినప్పుడు వారిని పూర్తిగా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో సైతం వారిని ఇక్కడి నుంచి పంపకుండా అందుకంటే మించి ఇవాళ వారిని ఎయిర్పోర్ట్లోనే 151 చట్టం అని చెప్తున్నారు. దాని కింద
వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇవాళ వారు వచ్చినటువంటి కారణం, వారు ఒక నాయకుడు కూర్చున్నప్పుడు ఆ నాయకుడిని పలకరించడానికి వస్తే ఇంత దారుణంగా వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది హేయమైన చర్య. ఇది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి విధానాల్లో వెళ్ళటం వల్ల ఈ ప్రభుత్వం ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటుందో వారే గమనించాలి. ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం, ఒక పక్కన మీరు చర్చలు సంప్రదింపులు అంటున్నారు, మరో పక్కన ఈ రకమైన అరెస్టులు చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోయే విధంగా చేయడం అనేది మీ పద్ధతిగా కనపడుతుంది తప్పితే ఇందులో ఈ సమస్యకు పరిష్కారం చేసేటువంటి ఉద్దేశం మీకు ఎంత మాత్రం లేదనేది కూడా అర్థమవుతుంది. ఇవాళ ఒక పక్కన చర్చలు జరుగుతున్నప్పుడు చాలా సామరస్యపూర్వకంగా వస్తున్నటువంటి ఇద్దరు రాష్ట్ర నాయకుల్ని వారిని మీరు అలా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యయుతంగా ఉందనేటువంటి మాటని నేను అడుగుతా ఉన్నా. ఇదే ముద్రగడ పద్మనాభం గారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పెద్ద ఉద్యమం చేశారు. ఆ సమయంలో ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్ల మీదకి వచ్చి వారందరూ ఉద్యమం చేసినప్పటికీ కూడా దాన్ని ఏదో రకంగా పరిష్కారం చేయాలని ఒక జీవో తీసుకొచ్చినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంటే, ఇవాళ కాంగ్రెస్ నేతలు సంఘీభావం ప్రకటించడానికి వస్తే వారిని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ అరెస్టు కొనసాగకుండా మేము అడ్డుకుంటాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తున్నాం. సార్, మరో పక్కన ఇప్పుడు ముద్రగడ దంపతులు ఇద్దరిది కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. అదే ఇప్పుడు అందరూ బాధపడేటువంటి అంశం ఏంటంటే, ఒక సమస్య పరిష్కారం కోసం ఆ దంపతులు ఇద్దరు కూడా కూర్చుని చివరికి తమ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి కృషి చేయవలసినటువంటి అవసరంలో ఇవాళ అన్ని పార్టీలను కూర్చోబెట్టి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలా కాకుండా వారు ఏమైపోయినా పర్వాలేదు, ఈ సమస్య ఇంకా జటిలం కావాలనే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు తప్పితే ఈ సమస్య పరిష్కారం కానీ ఆ దంపతుల ఆరోగ్యం కానీ ఆయనకి ఏ రకంగా పట్టడం లేదనేటువంటిదే స్పష్టం అవుతుంది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడ్డుకుంటుంది? ఇప్పుడు పోలీసులు ఈ అరెస్టులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అరెస్టులు ఒప్పుకోం. వారు వచ్చిన కారణం ఏంటి, ఎందువల్ల మీరు వారిని అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో వారు వచ్చి పరామర్శించి వెళ్ళిపోతే మీరు మామూలుగా వదిలేస్తే ఏ గొడవ ఉండదు, వాళ్ళు పలకరించి మాట్లాడి వెళ్ళిపోతారు. ఇవాళ మీరు ఈ రకంగా చేయటం వల్ల అన్రెస్ట్ తయారు చేస్తున్నారు. ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ రావడానికి మీరే కారకులు అవుతారనేటువంటి మాటను కూడా మేము గట్టిగా చెప్తున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా, పరిస్థితి చేయి దాటిపోకుండా, మళ్ళీ పరిస్థితులు దిగజారకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వచ్చారో వారిని ఏ రకమైన అరెస్టు లేకుండా ముద్రగడ గారిని కలిసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆందోళన చేపట్టిన వాళ్ళని కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఈ ఆందోళన చేపట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము, వాళ్ళని కూడా కేసులు నమోదు చేస్తాము. చేయమని ఎంతమందిని చేస్తారు? వాళ్ళు నిజంగా ఈ అరెస్టులు చేసుకుంటూ వెళితే కొత్త జైళ్లు పెట్టాలి. రాజమండ్రి లాంటి సెంట్రల్ జైలు కూడా సరిపోలేటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది. ఈ రకంగా ఇవాళ మీరు చేసిన మోసాలకి రైతులు తిరగబడుతున్నారు, మహిళలు తిరగబడుతున్నారు. ఇవాళ అన్ని వర్గాల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా తిరగబడే పరిస్థితి ఉంది. మీరు వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళితే కొత్త జైలు కట్టాలి. మీరు ఇంకే అభివృద్ధి కార్యక్రమం చేయక్కర్లేదు, పూర్తిగా కొత్త జైలు కట్టుకోవాలి. మీరు అందరిని అరెస్ట్ చేయాలంటే మాట చెప్తా ఉన్నాం మేము. చెప్పండి మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరినీ అడ్డుకుంటున్నారు కదా, నేతలు అందరిని వచ్చిన వాళ్ళు, ఇలా నేతలు అడ్డుకోవడం అనేది చాలా దారుణమైన విషయం అండి. ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇలాగా చేయలేదు. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యోగాలు చేసాం, కానీ ఇలాంటి సిస్టమ్ అన్నది పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా. కానీ ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఇలాగ మహిళలనేంటి అందరినీ కూడా అరెస్ట్ చేయండి అని వచ్చిన నాయకులు కూడా కదా కేసు పెట్టి వాళ్ళని కలుస్తాను కూడా వీలు లేకుండా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయడం అనేది దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు ఆయనే, కాపుల్ని బీసీలో చేరుస్తామని. అది మేము అడిగింది కాదు. ఆయన ఏంటంటే పదవి కోసం ప్రజల్ని మోసం చేయాలి, అధికారం సంపాదించుకోవాలన్న దృప్తితోనే ఆయన ఇలా మేనిఫెస్టో. అది అవుతుందా లేదా ఏంటి, ఏ విధంగా మనం ఇన్ని కోట్లు రిలీజ్ చేయాలి, అది ప్రభుత్వం వల్ల అవుతుందా లేదా అని కూడా ఆలోచన లేకుండా ప్రజల్ని రోడ్డు మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయనే రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఈ రోజు మేము ఆయన అన్న విషయం గురించి ఆయన ఎలాగ నిలబెట్టుకోలేకపోతున్నాడు, అది మేము పోరాటం చేసుకుంటుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. అది ఎంతవరకు న్యాయమని మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఏదో పక్కన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోని ఇక్కడ నేతలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరుగుతున్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆ ఎన్నికల్లో ఏవైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో వాటి మీద మేము ఉద్యమం చేపడుతున్నామో వాటిని మళ్ళీ అడిగితేనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సానుకూల వాతావరణం తీసుకొచ్చి ఈ డిమాండ్లు ముద్రగడ చేసిన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి వీళ్ళందరూ నేతలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాట్స్ స్టూడియో.